మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే, మంచిగా ఉంది. మా నాన్న ఉండే వరకు ఉంటున్న వాడు మా నాన్నమ్మ చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అంటుండే. ఎందుకు అట్లా అనుకుంటావు? వాడు ఉన్న వరకు ఉంటుంది, వాడు చనిపోయేటప్పుడు నేను కూడా చచ్చిపోతానంటే నాకు ఏడ్చిన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నా కూడా తల్లిదండ్రులకి సహాయపడకుండా వాళ్ళకి భారంగా వృద్ధాప్యంలో కూడా కొందరు తల్లిదండ్రులను చూసుకోకుండా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక యువకుడు. తన చీకటి జీవితంలో వెలుగులు నింపుకోవడానికి, తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని పోషించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. తను చేసే పని ఏంటి అంటే, ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు చీకట్లో వెలుగులు అని అన్నప్పుడు తనకి ఫస్ట్ కళ్ళనేటివి లేవు. అయినా కూడా తను ప్రతి ఒక్క పని చేయగలడు. మెయిన్‌గా అతను క్షణక్షణం భయంతో చేసే గీత కార్మికుడి వృత్తిని ఎంచుకొని తన జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. అసలు ఎవరు ఆ యువకుడు? ఏంటి? ఎక్కడ? అనేది మనం ఇప్పుడు ఈరోజు చూద్దాం. ప్రస్తుతం నేను మీకు చెప్పిన పర్సన్ తోనే ఉన్నాము. సో ఇది ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసగూడెం పంచాయతీలో ఉన్న అల్లిగూడెం గ్రామం దగ్గర ఉన్నాము. సో అతని పేరు పొజ్జ. పొజ్జ, బాగున్నారా? బాగున్నావా? మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. మాట్లాడతావా మాతో కాసేపు? చెప్తానంటున్నా ఆయన. చెప్తావా? ఎక్కడి నుంచి వచ్చారు పొజ్జ మీరు? మీది ఇదే ఊరా? మా నారు తుమల్పాడ్, గ్రామ్ తుమల్పాడ్, పోస్ట్ చింతగుప్ప, పెంటపాడ్ పంచే, ఏ రాష్ట్రం? జిల్లా జిల్లా ఏ జిల్లా? చుక్మా జిల్లా, కొంట తహసీల్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఎంత అయిందంత? మూడు మైన 3 మైనా అంటే 3 నెలలు ఇక్కడ వచ్చి 3 నెలలు అవుతుందా? అంతకు ముందు ఎక్కడ ఉండేది? ముందు బెగమత్తి తుమల్పాడ్, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లో ఉండేదా? పొజ్జ, నువ్వు ఏమేమి చేస్తావు? అన్ని నువ్వే చేసుకుంటావా? गोठ में दितान, वंजी पे कितान, वंजी वेसितान, रांदितान, एरता दितान, ताड़ी कोई दितान, कमेता दातान, इतके कमेता दातान, बात पड़ी पाठ की तान. ఏం ఇప్పుడు చెప్తావు? ఏమన్నారు? ఇప్పుడు నేను గొడ్లు మేస్తాను, ఇంటిలో అన్నం వండుతాను, వరి కోస్తాను, ఆ మేదలు మోస్తాను, గొడ్లతో అవి అప్పుడు ఈ వడ్లు కూడా తొక్కిస్తా, నా భూమి ఎంత ఉంది అంత తిరుగుతా, ఏం పని అయినా చేస్తా, తాడు చెట్లు కూడా ఇస్తానంటున్నా. ఏ పనైనా చేస్తావా? ఎలా నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ? వేలే కరిత్తి वेले वेले मत करितन 2010 ते करितन 2010లో నేను నేర్చుకున్నా. ననుంజో మొత్తన నేడ కలుంతన నాకు కుండతో బెనోయితో లోన్ ಮಾಡಕ್ ಮಿಂದೆ మా బాపి దాదలు ఉరుస్తావు ఎంజోకే కరితన్ లోన్ సగవత్కే లోన్ ಮಾಡ ಮೇಲ್ವಲೆ ಒಂಡಕ್ ಪೈಸು ಸಿಗ್ಬಾಯ್ ನಾವು ಬೇಲೆ ಮೇಹ್ಕನದಿಂದ ಕೇಸು ನಾನು ಕರಿತೇನೆ. నేను కళ్ళు లేదు, నేను కళ్ళు తాగాలంటే నాకు కళ్ళు లేని వాడుకు ఎవడు ఇస్తాడు? నేను ఆలోచించి 2010లో నేర్చుకున్నా. మా ఇంటిలో మా తాత వేసిన చెట్లు ఉన్నాయి. మా ఇంటిలో చుట్టాలు వస్తే మళ్ళీ ఎక్కడ పోయి ఎక్కడ కళ్ళు అడిగి తెస్తాను. నేనే గీస్తే ఇంటిలో వచ్చిన చుట్టాలకు పోస్తా. ఇవన్నీ ఆలోచించి చిన్నగా నేర్చుకున్నా 2010లో అంటున్నాను. 2010లో నేర్చుకున్నావా? మరి నువ్వు తాగుతావా కళ్ళు? నీ కళ్ళు ఉంటాయి తాగను అంటున్నారు, కళ్ళు తాగను అంటున్నా. ఇంకా నువ్వు చేపలు కూడా పడతావు అంట కదా? కీకేవేం పోతే తినలో ఏంది, పోయి తితాను కీకే చేపలు కూడా పడతాను అంటున్నాను. వంట కూడా చేస్తావు కదా పొజ్జ? ఏం చేస్తావు?
डोड वेंडट तीन నేను చెప్తాను తర్వాత डोड आटतान వంట చేస్తాను అంటున్నాను. डोड आटतान कुचिड आटतान एयर तातेतान నీళ్ళు తీసుకొస్తా, కూర వండుతా, అన్నం వండుతా. నీకు ఈ దారులు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి? ఇందాక చెట్టు కూడా ఎక్కినావు కదా, కరెక్ట్ గా ఇట్లనే ఎక్కాలి అని చెప్పేసి నీకు ఎలా గుర్తుంటది? ఇదిలే అర్రు ఇదిలే ఇది మనం ఏంది నీకు బేలే గుర్తువా ఇంత ఎరకాలి बेले मती ना दिमाग तेने बेले मत कैसा गतेने काल साई गतेने तिरीतन कांकीतन लोनु मा आयो नगम मा बाबू नगतिन सो आपको तमुरिलोर दादालेर बेले मत ती ना गुर्तिन सो के बेले मत ना मेदुर तेने लगते बेले मती कांकीतन ఆయన ఇప్పుడు నేను దారి ఇద్దని తెలియదు, కళ్ళు లేదు ఏం లేదు, కానీ నా కాలుతో నా సైతులో నా తలకాయలో బుద్ధిలో నేను నడుస్తున్నా. నా ఇంటిలో తమ్ముడు లేడు, అన్న లేడు, మా నాన్న మా అమ్మ ముచ్చిలోడు అయిపోతున్నారు, ఏ వరస అంటారని ఇదాన్ని మొత్తం ఆలోచించి నా బుద్ధితో నేను పని చేస్తున్నా. కళ్ళు అయితే లేదు అంటున్నాయి. మీ నాన్న ఏం చేస్తారు? మీ బాబు బాకి పూజారి పూజారి. ఎక్కడ? అక్కడ తుమాల్పా. ఇప్పుడు ఇక్కడే ఉంటారా నీతోనే? ఆగే ఆగే అక్కడే ఉన్నారు. అక్కడ మరి నువ్వు ఒక్కడివే ఇక్కడ ఎట్లా చేసుకుంటావు బొజ్జాన్ని ఇంట్లో? గులేవు వెర్రోని బేలేకి బేలే బేలే మత్కి తన్ వెరోనే ఎక్కడో నేను ఒక్కడనే చేస్తాను. అక్కడైతే బేనోలో బేనోకి ఇంటిలో ఎవరు లేడకుంటే ఎవరు చేస్తున్నాను. ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఇక్కడికి? పోసి వస్తాడు ఇక ఆకెటు మా నాన్న ముజలు తత్తారు ఆకెటు లో తినసో ఇక కూనవరం తినసో వేరే మామలు తత్తారు. ఇంటికాడ నుంచి మా పెద్దక్కకి వాడు ఉంటారు కదా, ఈయన వాడు ఈడ పెద్ద నాన్నకి మా పెద్ద నాన్నకి మా వాడు పెళ్లి చేసుకుని ఆయన మా బావ తీసుకోవాల్సిండు. అక్కడ నుంచి మా బాబాయ్ ఇక్కడ తీసుకోవాల్సిండు అంటున్నాను. అక్కడ నుంచి నేను ఇక్కడ తీసుకోవచ్చు. ఇంటికాడ నుంచి బైక్ మీద ఆయన తీసుకోవాల్సిండు మా అల్లుడు. ఇక్కడ ఒక్కడవే ఉంటావా? మీ చుట్టాలు ఇంట్లో ఉంటున్నావా? నిమిగ బెర్ర నిమ్మంతినే దగ్గర సగ తగ్గింది. నేను సగ్గ తగ్గినాక మా మామనగే మిందేనా చుట్టంలో లెక్క, కానీ అసలు మా ఇంటిలోనే ఉండినట్టు మా బాబాయ్ దగ్గర ఉన్నా అంటున్నా. పాటలు వచ్చా బొజ్జా నీకు? వావ్ పాట పాట వావ్ వావ్ అంటే పాటలు రాదు అంటున్నారు. అసలు పాటలు పాడవా సరదాకి కూడా? పాట దగ్గర ముందు సంకాయలు ఇవన్నీ పారతి పారనని మాది కెళ్ళ పారతాను పెండుకు బాతా అతికి పారతాను కెళ్ళ ಬೇಲೆ ಮನೆ ನಾಳೆ పారోనా అసలు పారోనా వాళ్ళకి ఈ మధ్య బాధపడుతూ ఉండేవాళ్ళు నాకు ముందు వేలే మొత్తాలు అసలే పాడని అంటున్నాను. ఎందుకంట బాడే మన నీకు టైం పాస్ ఎట్లా అవుతుంది? ఎప్పుడు చెట్టు ఎక్కుకుంటా, ఎప్పుడు పని మీద ఉంటారు కదా, ఖాళీకి కూడా ఉంటారు కదా, అప్పుడు ఎట్లా టైం పాస్ అవుతుంది నీకు? గల్నే లేకపోతే ಮಾಡಕ್ ನಗತ್ತಾರ ಮಂದನ ದೈಗದ ರೋಮ್ ತಲೆ ಬೆಸುಡ್ ನೀಕಿನ್ ರೋಮ್ ತಲೆ ಲೆಕ್ತ ಆತ ಇಂದಕೆತಾಂ ಬೇನ ಸಮಯತೆ ಬೇಲೆ ತರ್ರಿಮನ್ 8 గంట ಬೇಲೆ రోమి 10 గంట ಬೇಲೆ వెండే ఇస్టేట్ కి తన్ పొద్దున ఒక 5 ఎక్కి ఒక 8-9 గంట వరకు నాకు రెస్ట్, మళ్ళీ 10 గంటకి మళ్ళీ ఇస్టేట్. 10 గంట ఎక్కి 12 గంట रेस्ट की इसमें नुलपेट 5 గంట 6 గంట స్టేట్. పొద్దున్న ఒక 5కి 8-9 గంటకి రెస్ట్ చేసి 12 గంట నుంచి అది బంద్ చేసి మళ్ళీ సాయంత్రం ఒక 4 గంట నుంచి 6 వరకు
సాయంత్రం పూట మళ్ళీ అయిపోతాయి. సాయంత్రం మా పాటల్లో డాన్స్ వేస్తావా? నువ్వు డాన్స్ వేస్తావంట కదా, మీ బాబాయ్ వాళ్ళు చెప్పిండ్రు మంచిగా చేస్తావంట కదా. మీ బాబు కథ అంతా మంచిగా డాన్స్ అయ్యి కదా. నాకు రాదు. ఒక తెలుగు చెప్తున్నావు, ఒక్క పాట అన్న పాడు, ఒక డాన్స్ అన్న వెయ్యి, మేము వింటాం. మేము వండే పాట పారాలే. ఇవన్నీ నెల తెలిస్తే కదా పాట బాలే బాబు ఇందుకైతే ఎంత మీరు ఈ గర్రె బాత్ బాత్ నాకు మీద అయింది, నాకు తెలియదు. ఈ దగ్గర ఏమేమి ఉంది అనేది తెలియదు ఉమ్. అంటున్నాను. ఎక్కడ మరి నువ్వు ఇక్కడికి వచ్చినాక రోజు కళ్ళు ఎక్కడి నుంచి తీస్తావు? ఈ చెప్పాలి వస్తుంది నాకు అర్థమే లేదు. ఇటు వచ్చిన అని అర్థం కూడా లేదు అంటున్నా. వీళ్ళు ఓయితురు వెళ్తాను మా అదే బేదాయన వెళ్తాను కానీ నాకు అసలు ఇది చెప్పాలి పొడదాత ఇది చెప్పాలి పొడిపోయింది నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఒక్కడు తిప్పితే ఎక్కడైనా పోతానులే కానీ నేను ఒక్కడు పోవాలంటే ఎక్కడ ఉన్నాము ఇప్పుడు అంటే అది కూడా అర్థం లేదు అంటున్నారు. ఒకడు తీసుకుపోతే ఎంత దూరం కూడా పోతాను, వాడు తీసుకుపోతే వస్తా అంటున్నాడు. మరి చేపలు పట్టడం ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు? కళ్ళు అంటే మీ ఇంట్లో మీ చుట్టాలు వస్తారు, వాళ్ళకి పొయ్యాలి, మర్యాద చేయాలని చెప్పి నువ్వే నేర్చుకున్నా అన్నావు కదా. ఇందులోను ఈ కళ్ళు ಬೇನ ಸುಟ್ಟಂ ಬಾತು ಬಾತಿ ಬೇಲೆ ತೋಸತಾನೆ అది నేర్స్తుంది. కీకే పోయితేనే బేన నేర్పిస్తాను. మిగిలిన చేపలు పట్టుడు ఇవన్నీ ఇంకా చెప్పావు కదా పొలం. అవన్నీ నేనే ఎటు ఆలోచించి నేర్చుకున్నా. చేపలు పట్టేటైనా భూమిలో తిరిగేటైనా నేనే నా గుర్తులోనే చేసిన ఆలోచించి నడుతున్నా అంటున్నాను. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పొజ్జా నీకు? 24 2001 24 సంవత్సరాలు అవుతున్నాయి. 24 సంవత్సరాలు అంటే తనకి చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్న తగ్గిన ఇలే సుల్లోనకు తినసోకే పుట్టకు తినసోకే పుట్టినప్పటి నుంచి ఇంతే అంటున్నారా? పుట్టేటప్పటి నుంచి అసలు నాకు కళ్ళు లేవు. ఎవరు మా నాన్న వాడు ఇట్లా ముఖం ఉంది, ఇది మా అమ్మకి ఇట్టుంది అనేది తెలియదు. మాట వింటున్నాను కానీ ఇవన్నీ నేను ఎవరికి బాబాయ్ చూడను, ఎవరు మా నాన్న అమ్మకి కూడా ఇలాంటి ముఖం ఇట్లా ఉన్నారు అనేది ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలియదు. గుర్తుపడతావా ఇట్లా స్పర్శతోని అమ్మ నాన్న బాబాయ్ అక్క అని ఇట్లా మనుషుల్ని గుర్తుపడతావా? కొండతో వేరే యాయో బాబు అర్థం గుర్తు పెడతానంటున్నా. లోన్ మీద గుర్తు మా ఇల్లు ఇక్కడ ఉంది అనేది అక్కడ ఊర్లో అయితే తెలుసు అంటున్నా. ఊర్లో అయితే తెలుసు, ఇక్కడ తెలియదు. ఇక్కడ తెలియదు అంటున్నా. కళ్ళు అమ్మడానికి కూడా పోతావు కదా పొజ్జా నీకు, అక్కడ ఎవరైనా వస్తారా నీతో? కలవమైన వాతావరణం వాతాడే బని వాన్ మాది దాత మళ్ళీ ఉమ్. ఇప్పుడు ఇక్కడ కళ్ళు బేన వత్కేనే కల్వమ్మని ఉండింది కదా, బేనో నీకు నోతోడ బేనో నీ సంగే నా తమ్ముడు అవుతారు, మా కాకనే మా బాబాయ్ మరి తమ్ముడు తీసుకుపోవటానికి మా తమ్ముడు వస్తారు, లేకపోతే మా బాబాయ్ వస్తారు అంటున్నాడు. నేనే పోతాను, లేకపోతే మా అబ్బాయికి పంపుతాను కళ్ళమ్మట. ఇది రూపాయి అది అది కొన్ని ఉంటాయి కదా, అట్లా తెలుస్తుందా నీకు? ఇది ఇది 20 రూపాయలు, ఇది 50 రూపాయల నోటు ఇట్లా నాకు తెలియదు. తెలుస్తుందా? తెలియదు. కరెక్ట్ గా లెక్క ఇచ్చారని చెప్పి ఎలా తెలుస్తుంది? నువ్వు మన కళ్ళు అమ్మినప్పుడు తక్కువ కూడా ఇవ్వచ్చు కదా. వాడు కళ్ళు బమ్మి మంజు కొండ వేసమన్నారు, మానే నీకు పైసా కమ్మండి ఇస్తారు కదా, ఈశ్వరు పైసా నత్తా నీకు బేలే తెలియదు ఆయన बेले मत और बाढ़ तो वनोना देनु बाढ़ चाट की न देन जो केसु केति तर इस रत्ता हो नियो पैसा हो मम नियो पैसा नो तीनों माँ बात मिसो माँ जो केति तर కళ్ళు లేవని వాడుకో డబ్బులకి ఎందుకు షార్ట్ పక్కన పెడతాం అని, మీ డబ్బులు మేము తిన్నాము, మేము వేరే పెట్టాం, నీ డబ్బులు ఇంత అయింది కళ్ళు అమ్మేటి అంటారు మా బాబాయ్, మా తమ్ముడు, మా అమ్మ కూడా అంటారు. నేను మీ బాబాయ్ అనలేదు, కొనుక్కోడానికి వస్తారు కదా.
ఇప్పుడు అదే అదే కొనుక్కోవడానికి వస్తారు కదా! బయట కళ్ళు తాగడానికని వస్తారు కదా! సో, అట్లా వచ్చినప్పుడు వాళ్ళు తక్కువ ఇచ్చి వెళ్ళిపోతే తనకెట్లా అర్థం కావాలి పక్కన మీరెవరు ఉండకుంటే? ಅದೇ ನಿಮ್ಮ ಕಲ್ಲು పంపిరికి ಬೇನವಾದ ಮಂದಿ 2-3 లోట కళ్ళు ఉంది మంది ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఈ సత్కి నీకు ಬೇಲೆ తెలియతా ఏం చెప్తా और पैसा गिनती पुत्र आगमंतर నా తమ్ముడు వెండే పైసా గింతి కీతారు కదా అలాసు ఓరే బొమ్మితారు వీళ్ళకు మా బాబాయ్ బొమ్మితారు వన్ లోట అతను 20 రూపాయలు అమ్ముతాం. నేను అక్కడ కళ్ళు అమ్మను అక్కడ తీసుకో పక్కన కూర్చుంటా మా తమ్ముడుకు ఆ డబ్బులు లెక్క వస్తే వాడే మొత్తం చూసుకుంటారు ఎన్ని లోటలు 5 లోటల 30 ఈ ఒక 2 లోటల 3 లోటలు అనేది వాడు తీసుకుంటారు ఆయనకు మా తమ్ముడు కూడా లెక్క వస్తాయి కదా నన్ను ఎందుకు అక్కడ పట్టుకుంటాను దానికి ఎందుకు లెక్క చేస్తాను అమ్మి నాకు వాడు ఇంత డబ్బులు అయింది అన్న అని చెప్తారు. మరి 2 నెలలు అయితే ఈ కళ్ళు సీజన్ అయిపోతది కదా! మరి అప్పుడేం చేస్తావు? లేని మంజు ఈ కళ్ళు మాడతా కదా అసలు బాతుకి తీ చెప్తాను బాత్ కీతాను లోనే దాతాను. అప్పుడు ఏం చేస్తాను ఇంటికి పోతాను అంటున్నాను. ఇంకా అప్పుడు మళ్ళీ ఎట్లా నువ్వు ఇంట్లో మీ అమ్మని, మీ నాన్నని చూసుకోవాలి. అమ్మ, నాన్న ముసలోళ్ళు అయితున్నారని చెప్పావు కదా! మరి అప్పుడు ఎట్లా ఇంట్లోకి అన్నీ కావాలి కదా తినడానికి? ताड़ी में आता से टू नन्ने गिंजे बात की तनु लोन वेरोने కదా కాం కొన్ని మంతే నాయ్ కాంకి తాడు చెట్లు అయిపోయేటప్పుడు నన్ను ఒక్కడి ఇక్కడ ఎందుకు ఉత్తిగుంటా వెళ్ళిపోతా ఇంటిలో నా పని మొత్తం ఉంటాయి కదా నా పని చాలా అన్ని పని ఇంటి పన్ను సొంత పని అక్కడ పోయి ఆ పని చేస్తానంట. నీకు చైన్ ఉంది ఇంటి దగ్గర? కమ్మైంది మింది నాకు ఉంది ఉందియా? ఇందాక కళ్ళు తీయడానికి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ గట్టు మీద కరెక్ట్ గా వెళ్ళావు కదా! నీకు అది కరెక్ట్ గా ఉంటే నీకు ఎలా అర్థమవుతుంది? అంటే ఇప్పుడు చాలా మంది వరకు చూసి కూడా కింద పడతా ఉంటారు. ಈಗ ತಿನ್ನ ಇದ್ದಿಲ್ಲ ಗೆಟ್ಟು ಮಿಂದೆ ನೀವು ಕಣ್ಣ ಕೊಂಡ ಇಲ್ಲ ಬೇಲೆ ಹಾಕ್ತೀನು ಆ ಬೇಲೆ ಹಾಕ್ತೀನು ఇంజోకే ఇక దినాలు వాయదాయ ఆసాసు అలవట్టన అలవట్టాసు ఇంజే ఇదిగే వెండే ಒಂದೊಂದಿನ ಲೇಸ್ ತಲಕ್ಕೆ ಆತನ ಒಂದೊಂದಿನ ನೆಲೆದಾತನ್ ವಾತನಗ ಇದು గేటినగా వెండే అయితే ఇప్పుడు ఊగ తినసవండే బేనమ్మ చెప్పుతారు తత్కేనే మా బాబాయ్లో నా తమ్ముడు కోడి తత్కేనే ఇంజే తాడి మార్కే వెండే ఇంజే బాయికి పోయి తాడి మాడుతాయంబో ఓసి ముటు అగలోన్ అనుకున్న అది కమ్మిందే ఓసి తోడంబో. ఇప్పుడు రోజు అక్కడ నుంచి మా తమ్ముడు అయినా మా బాబాయ్ అయినా తీసుకువస్తే ఇక్కడ నుంచి ఇట్ట పొమ్మంటే ఎట్టయినా నేనే చిన్నగా నడుచుకొని పోతాను. ఇది నా చెట్టు మధ్యలో రొట్టె ఉంటుంది ఏదైనా చెట్లు ఉంటాయి అది కొద్దిగా ఇట్లా పట్టుకొని పోతా. ఇక్కడ మధ్యలో రొట్టె కలిస్తే తగిలితేనా గుర్తే ఉంటుంది అవతల చెట్టు ఉంటేనా గుర్తే ఉంటుంది ఇంత దాంటిన తర్వాత నా చెట్టు అని నాకు గుర్తుంటుంది. మరి 3 నెలలు అయింది కదా నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మరి ఈ ఇల్లు ఇదంతా అలవాటు కావాలి కదా, అలవాటు అయిపోయిందా? అంతా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది? 3 లేదు కాకడి వస్తాయి కదా ఇదిలోను బాతింది నీకు అర్థమైందే ఏం చెప్తాను. ಆಗ ಇದ್ದಂಗ ಲೋನ್ ಮಿಂದಿಂದ నాకు అర్థమైల్లమతి ಆಗ లోన్ లోపే లోపే ತಿಳಿತಾನ ಮತ್ దూతే పేసి ఓన్లో వత్తగా ఉండగా చూడను ఇలేవు ఆగ తెన్సో ఆగ అన్మన్ ಬೋಲನ ಬಾತಿನ ಕೆತ್ಕೊಂಡೆ ಅದ್ಲ ಹೊತ್ತಾಗ ಬೋಲತನ ಎತ್ಕೊಂಡೆ ಇದ್ದಂಗ ಮಾಡೋದು ಲೋನ್ ಮಿಂದಿಂದ ವೆಂಡಿಲ್ಲ ಈ ಕೆಟ್ ಮೀಡ ಕೂಡ ಹತ್ಕೊಂಡೆ ಆ ಕೆಟ್ దాయంతన లోన్ ఏం చెప్పేసుకోండి ఇదంగా వెండాక లోన్ మింది మా నన్ను వస్తుంది అని చెప్పేసి దాని వెండి గుర్తిల్ల. అయితే ఇప్పుడు 3 నెలలు ఇక్కడ వచ్చి అవుతానన్నా కానీ అక్కడ ఇంటికాడ లోపల సరుకు చుట్టూ కంచె ఉంది అక్కడ లోపల పోతే ఇక్కడ ఇల్లన్నీ ఇదే ఎగురుతుంది. అక్కడ నుంచి మళ్ళీ పక్క వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ మాట్లాడటం పోతానంటే అది కూడా లేదు. లోపల ఉంటే బయటకు పోయటం ఏదైనా ఉంటే మా బాబాయ్కి మా తమ్ముడికి మళ్ళీ ఇటు పోతాను అటు పోతానంటే 1 నంబర్ అయినా పోవాలంటే నేనే
వాడికి అడగాలి, అడిగితే వాడు తీసుకుపోతే పోతున్నాం. కానీ గుర్తు అయితే లేదు. ఇంటికాడైతే ఇంటి వరకే, మా ఇంటి వరకు, మా బాబాయ్ ఇంటి వరకే నేను కొద్దిగా లోపల తిరుగుతాను. కానీ బయట పోతే మళ్ళీ ఎక్కడ పోతాను ఏంటనేది భయపడి ఇంటికాడ ఉంటాను అంటున్నాను. నువ్వు ఎప్పుడైనా బాగా బాధపడ్డ క్షణం ఉందా? ఎప్పుడైనా బాగా చాలా బాధ అనిపించిన రోజు ఎప్పుడైనా ఉందా? ದಿನಾಲೆ ದಿನಾಲೆ ಅಸಲಾಲೆ ಆಲ್ಸನದ್ ಮಂತ್ ಆಲ್ಸತಾನೆ ಎಡ್ಕ ಕೀತಾನೆ बेनर नक बात कमे किसी तरह बात गुड में इसी तरह माया बाबा डर के बेनो बे दातर कामिना बेले किस बेले वेरोना आतन मति कामिनो आतनो आलोनो परदेतन परवनो जो ఎడక కీతాను తినాలి. ఆయన ఏమంటున్నారు, మా నాన్న ఉండే అప్పుడే చచ్చిపోతే మంచిగా ఉండే, మా నాన్న ఉండే వరకు ఉంటాను, వాడు మా నాన్నమ్మ చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను అంటున్నాను. ఎందుకు ఎందుకు అట్లా అనుకుంటావు? అట్లా అనుకోవద్దు కదా. నువ్వు చెప్పిన సమాధానానికి మీ బాబాయ్ ఏడుస్తున్నారు అక్కడ. నిన్ను బాగా చూసుకుంటారా అందరూ? అర్థమవుతుందా నేను చెప్పేది? బాడాలి ఆల్తన దూలతని జడే చెత్తం నెల ఊడితాడు కానీ పేరుకి పేరుకి మాయా బాబు డోలియత్కి ಬೇಲೆ పున్నయ్యో కదా దానికి వాళ్ళే ఎడకకి తంతిన. ఇప్పుడైతే చూస్తారులే కానీ మా నాన్న నా చనిపోయేటప్పుడు అట్ట ఎవరు చూస్తారని నేను రోజు ఆలోచిస్తూనే ఉంటాను అంటున్నారు. నువ్వు ఇంకా కళ్ళు లేకున్నా కూడా అన్ని పనులు నువ్వు చేసుకుంటున్నావు. అన్నీ ఉండి చెయ్యలేక తిరిగే వాళ్ళు ఉన్నారు. నువ్వు మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నావు. అట్లా ఆలోచించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ని ఇన్ని మంచి లక్షణాలు పెట్టుకొని నువ్వెందుకు చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నావు? అది తప్పు కదా. చూడు అక్కడ మీ బాబాయ్, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, మీ బాబాయ్, ఇక్కడ అందరికీ ఏడుపొస్తుంది నువ్వు చెప్పిన సమాధానానికి. అర్థమైందా చెప్పింది? ನಿಮ್ಮ ಕಣ್ ಇಲ್ವಾಗಂಡೆ ಕಾಂಪಿ ಎಂತಿ ಗುಲೆ ಪಡಿಕೆ ಎಂತಿ ನಿಮ್ಮ ಮಯಾ ಬಾಬು ಇಲ್ವಾ ಹೊಡೋಲ್ ನನ್ನ ವೆಂಡೆ ಡೋಲ್ ತಾನೆ ಜಾಕೆಸ್ಮನ್ ಮಾಕಿನ ಗುಲೆ ತೊಳ್ಕಿನ ಕೇನಾ లకతకి ఎంతి ఏం జోకెత్తంత. ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు అట్లా వీక్ అయిపోవద్దు. ಬೆಸಿಟು ಆಲೆ ಆಲ್ಸನ ದಯ್ಯ ಏನ್ ಜೋಕೆತ್ತಂತ ಇಂಜ ಒನ್ಮಾಟ ನಿವೆನ್ ಜಾಲೆ ಆಲ್ಸನ್ ಬಾತ್ ಇಂಜ ತಿನ್ ಬಾಮತಿ ಇಂಜ ನಿಮ್ಗೆ ನನ್ಕೈ ಬೇಡ ಗುಲೆಕೆ ಅದೇ ಆಲೆ డోలతన ఇంజ ఆల్సినది అయ్యో ఇంజ చెత్తన్ నిన్న ఇంజ ఉండాల్సి మనకెళ్ళ మా నాన్న అమ్మ ఉండేటప్పుడు చచ్చిపోతే మంచిగా ఉండే. ఇప్పుడు మా నాన్న ఉన్నారు కదా మంచిగా చూసి వాడు ఉన్న వరకు ఉంటాను, వాడు చనిపోయేటప్పుడు నేను కూడా చనిపోతానంటే నాకు ఏడ్చిన నేను ఏడ్చిన చూసి మీరు కూడా ఏడ్చిన. ఇప్పుడు ఆయన కూడా ఏడుస్తుంది. వేడిక మన 4 మంది ఏడు ఇప్పుడు మన బాతాల్సిన దయ్య కదా. మేము ఇప్పుడు మళ్ళీ నేనే చెప్తాను రివర్స్ మేడం గారు. మేము ముగ్గురం అన్న తమ్ముడు ముగ్గురం ఉంటే మా ఒక నడపన్నకి 2 ఒక ఇరుమని ఒక ఉంగాని ఉన్నారు. మళ్ళీ నాకేమో 4 మగ పిల్లలు ఉన్నారు. వాడన్నా శాంత వేడి చచ్చిపోతా నేను ఎందుకు ఆల్సాలి? నేను బతున్నాలే ఆల్సిన. ఏం చెప్తున్నారు మీ బాబాయ్? నిన్న ఫోన్ కొనుక్కున్నావు అంట, నాకు చూపివా? నేను ఫోన్ వస్తుంటో అందులోనేమింది ఇంటికాడ ఉంది అంటే నేను రానా? చూపిస్తావా? నేను మీ ఇంటికి రానా? చూపిస్తావా నాకు? వాతను తోచి తీసుకొని నా తమ్ముడు నా తమ్ముడు అక్కడ తిరగడం పోయి అటు తీసుకెళ్ళారు పోన. నువ్వు కూడా వెళ్తావా ఇప్ప పూలు వేయడానికి? నువ్వేం దాటి ఇడిపేస్తా నేను పోను. నన్ను నాకు బేలే వస్తుంది. అవి ఎట్ట కనపడతాయి అంటున్నా. నువ్వు హ్యాపీగా ఉన్న మూమెంట్ ఒక చెప్పు. ఇంకా చాలు, బాధపడద్దు. నీకు కళ్ళు మాత్రమే లేదు కానీ నువ్వు అమ్మ నాన్నని చూసుకోవాలి, అందరితో ఉండాలి. ఇట్లా బయట ఉండరు. నీకు నిమ్ జాజా బాబాన్ ఊడితో మన దగ్గర మన ఇల్లెన్
పక్క తమ్మన్నది అయ్యో. నువ్వు ఎప్పుడు అట్లా చచ్చిపోతే బాగుంటావని ఆలోచించొద్దు. ఇన్ని పనులు చేసుకుంటూ అసలు మా కళ్ళు కనబడి కూడా మేము ఇందాక ఎంత చక్కగా దాని మీద నడిచినాం, మా కళ్ళు కనబడి కూడా మేము కింద పడి కాళ్ళు ఇరగొట్టుకుంటాం, అన్ని మాకు దెబ్బలు తాకుతాయి. కానీ నువ్వు ఎంత జాగ్రత్తగా పోయినావు. అసలు ఆ చెట్టు కూడా ఎంత స్పీడ్గా ఎక్కేసినావు తెలుసా. ఒక 2 నిమిషాలలో నువ్వు చెట్టు ఎక్కినావు, కళ్ళు తీసినావు, మళ్ళీ దిగినావు. రెండు కొండ ಇಲ್ಲ మాకిన కొండ మిందే ఇసుంతకు దాయిన చెట్టు ఉండే మమ్మ రాలుతాం ನಿಮ್ ನೀ ಕಾಲ್ದೊಂದು ಸೈಗತ್ತೆ ತರ್ರಂ ತಿಂಡಿ ಗಮ್ ತಿಂಡಿ ಮಾಡ್ತಾನು 2 ಮಿನಿಟಿನಿ ತರ್ತೀನಿ ಡಿಕ್ತೀನಿ ನಿಮ್ಮಿಂಜಿ ಬಾಡೋಲತ నేను జాల్చుತೀನಿ నేను కెతంతా మేటు. అర్థమైందా? అర్థమైందా? గట్టి చెప్పు, గట్టి చెప్పు. 3 నెలల నుంచి వచ్చి కళ్ళు తీసావు కదా, మరి పైసలు వచ్చాయా? పైసా వస్తా వస్తా ఏం చేసినావు? 5 6 ఫోన్ కొన్నా. ఇప్పుడు ఉండే ఒక 5,000 6,000 ఉన్నాయి. మీ అమ్మ నాకు పంపించావా? లోసి తినే నీళ్ళు లేదు అంటే మరి ఇందాక ఏదో 2,000 ఇచ్చి వచ్చారు. నన్ను దానస్కి పోతాను తీసి పోతాను. పోయేటప్పుడు నేనే తీసుకుపోతానంట. ఏం చేస్తావు? బతికి బతుకి తను మా ಈಗ ಟೋಸ್ ಮನ್ ఈయను తిందనన్ను కమ్మత్త ఆనము డోలి మిందే డోలి ఇత్తగా పిడుంగకెత్తుతాను డోజరి బల్లగాడి వత్త తీసుకుపోయి భూమి ఉంది కదా, భూమి దానికి లేబింగ్ చేపిస్తా. వచ్చిన సంవత్సరాలైనా కొద్దిగా కవర్ చేస్తే కొద్దిగా ఒక గింజలైనా ఎక్కువ వస్తాయని నేను ఇది ఆలోచిస్తాను అంటున్నాను. అది ఆమె తిందనది నరగే కమ్మత్త ಅದಕ್ಕೆ ನೆಕ್ಕೆ ಇಂಜೆ ಅಪ್ಪನ್ ले कम मदन लोत्तडे ಕೆನ್ ಜಾದೆ ಪೆಪ್ಕಿ ಅನ್ಲೆ ಕಾಯನ್ ತಡನಂ ಅದಕ್ಕೆ ನಾನು ಒಂಡೆ ಓ ತನೆ ಓ ಕೆ ಬಕ್ಕಿತ್ ಕೆ ಒಂಡೆ ಹಾಗೆ లేవింగ్ కి కెతితనే. ఏమంటున్నారు, మా లెక్క భూమి తక్కువ ఉన్నవాడు కూడా ఎక్కువ పండిస్తుండ్రు. నాకే కళ్ళు లేకపోయి ఎట్టయినా బయటకు పోయి కూలికి వెళ్ళడం లేదు. అందరు వయసు కుర్రోడు వయసు పిల్లలు కూలికి వెళ్తూనే నాకు తాడు చెట్టు ఎక్కటి నాకు ఇదే గుర్తుంది. కానీ మా బాబాయ్ దగ్గర పోతే వాడు తీసుకుపోతారు. నేను అయితే చెట్లు ఎక్కుతాను. కానీ ₹1 సంపాదించి తీసుకువచ్చి నేను కూడా డోజర్ బండి ఊరిలో వస్తే దాన్ని లేబింగ్ చేసి నేను కూడా ఒక గింజలు ఎక్కువ పండిస్తాను సంవత్సరాలని నేను ఆలోచించి వచ్చినాయి. కానీ నేను ఆడటంగా ఇక్కడ రాలే, మా బాబాయ్ చూడటానికి రాలే, నేను కొద్దిగా సంపాదించటంగా ఇక్కడ వచ్చిన. అందరు చేస్తున్నారు, నేనే చెయ్యట్లేదు అని అనుకోవద్దు. చెయ్యని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా నేను చేస్తున్నా అని అనుకో. ನೆನೆಕಿ ಒನ ಗುಲೆಮಾನಿ ಆಲ್ಕೆ ಎಂ ತೊಡೆಂಜ ಆಲ್ತನದೆ ನನ್ವೆನ್ಕಿ ಎಂ ತನೆಂಜ ಆಲ್ತನ ಕಾಲ್ ನನೆ ಬಾತಕ್ಕೆ ಇವನಿಂಜ ಅಯ್ಯೋ ಕಾಮ್ಕಿ ಎಂ ತನೆಂಜ ಆಲ್ತನ ఎత్తంతనే. మొదట్లో నవ్వావు కదా, ఒకసారి నవ్వు పొజ్జా. జోక్స్ వచ్చా నీకు? కౌదనది వాతే వచ్చా? నువ్వు డాన్స్ వేయనన్నావు, పాట పాడినన్నావు, ఒక జోక్ చెప్పు. చూసారు కదా, కొంతమంది ఉంటారు, నాకు గవర్నమెంట్ జాబే కావాలి, నాకు ఇక్కడ ఆఫీస్లో కూర్చునే జాబే కావాలి, మార్కెటింగ్, ఇట్లా ఏదో ఒక రీజన్స్ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ అబ్బాయి మాత్రం తనకి కళ్ళు కనపడకున్నా కూడా తన పనులు తాను చేసుకుంటూ, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తన పనులు తాను చేసుకుంటూ తన తల్లిదండ్రులని పోషించడానికి, తను 4 మెతుకులు తినడానికి కూడా తను సంపాదించుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుందాం.